నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. జూలై మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ఇక్కడ వృశ్చిక రాశి అంటేనే చాలా సీక్రెట్ మైండ్ సెట్, చాలా సీక్రెట్ మైండ్ సెట్. వీరు ఎక్కువగా ఏది ఎవరికి షేర్ చేసుకోరు. అస్సలు ఎటు వెళ్తున్నావు, పని మీద పోతున్నావు, ఎప్పుడు వస్తావు, వస్తా ఇంతే. ఇక ఇప్పుడు కొందరు ఎటు పోతున్నావు, నేను పలానా వ్యక్తికి ల్యాండ్ అమ్మడానికి పోతున్నా, సో నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్తున్నా. కొందరు ఓపెన్గా చెప్పేస్తారు, ఏది చెప్పరు. చాలా సీక్రెట్ మైండ్ సెట్. ఏమైనా కూడా మనకు ఇప్పుడు తేలు ఎట్లా వస్తుంది, తేలు గోడలను పట్టుకొని సీక్రెట్గా చీకట్లో వస్తుంది. అసలు అది కనబడుతుందా కనబడదా కూడా మనకు అర్థం కాదు. అర్థమైందా? సో ఆ విధంగా వీళ్ళు వచ్చి కుట్టిపోయేదాకా తెలియదు మనకు, వీళ్ళు వచ్చి లొల్లి పెట్టిపోయేదాకా తెలియదు. వీరు చేసేటువంటి ఆ మంచి చెడు విషయము బాంబు పేరేదాకా తెలియదు. వృశ్చిక రాశి వారికి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అయితేనే పొంచి ఉన్నాయి. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా 2021 ఆగస్టు నుండి సుమారుగా 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, ఈ 2.5 నుంచి 3 సంవత్సరాలు, లాస్ట్ బలిమీటికి 2.5 సంవత్సరాలు వేసుకున్న కొంత ఇబ్బంది. 2022 నుంచి 24 వరకు, 22, 23, 23, 24 ఈ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అయితే ఇబ్బందికరమైన సిచ్యువేషన్సే. అయితే 24లో కొంత గురుబలం ఉండుట్లా కొన్ని పనులు ముందుకు వెళ్ళినాయి, కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. దీనికి తోడు రాహుకేతువుల యొక్క బలము వీరికి చాలా అద్భుతంగా ఉండే మొన్నటి వరకు. చాలా అంటే చాలా అద్భుతమైన బలం ఉండే. ఇప్పుడు రాహుకేతువుల యొక్క బలము తగ్గింది, శని బలము తగ్గింది, గురుబలము తగ్గింది, ఎక్కువగానైతే బలం లేదు. సో అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందినటువంటి వారైనటువంటి వారు వీరు. అర్ధాష్టమ శనిలో ఎంత నష్టమైతే జరగాలో అంత నష్టము జరిగిపోయింది. లాభం ఏం లేదు ఎక్కువ. అంటే ఇక్కడ వీరు చేసిన పొరపాటు ఒక 1,00,000 రూపాయలు వీరి వద్ద ఉన్నాయనుకుందాం. ఈ 1,00,000 ఇన్వెస్ట్ చేస్తా, నెలకు నాకు 20,000 వస్తాయి, బస్ బిందాస్గా ఇంటికి వెళ్ళిపోతుంది, నేను హ్యాపీగా ఉంటా, తింటా పంట, నాకు ఇంకేం బాధ లేదు, ఓకే అని ఎప్పుడైతే వీరని కాదు, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ సందర్భాలలో మనకి ఇలాంటి అవకాశాలు చాలా వస్తాయి. మనం చాలా తెలివిగా ఉండాలి. ఇల్లు కొనడం కానీ, ఇల్లు కొనే అటువంటి స్తోమత మనకు కల్పిస్తాడు ఏలినాటి శని ఎంటర్ కాగానే ఇల్లు మనము కొనగలుగుతాము, ఒక వాహనము మనము కొనగలుగుతాము, ఒక ప్రదేశ మార్పు మనం చెందగలుగుతాము అనే విధంగా మనల్ని ఒక రేంజ్లో చూపిస్తాడు. ఇక ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక్కడే టెంప్ట్ అయ్యి 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటూ కూర్చున్నామనుకో, నెల, 2 నెలలు, 3 నెలల్లో మొత్తానికి 1,00,000 పోతుంది. వాడు ఒక్క నెల 20,000 ఇస్తాడు. 2వ నెలలనే చిన్నగా ఏదో బిస్కెట్ అయిందంటాడు, లేదా ఇంకేదో అయిందంటాడు. మన డబ్బులు మనకి ఇగస్తాయి అనుకుంటా ఉంటాడు. మనం ఈ నెల ఆ నెల అని చెప్పి కొంచెం మళ్ళీ 10,000 అప్పు, 5,000 అప్పు, 20,000 అప్పు, ఈ 1,00,000కు 2-3 లక్షల అప్పు మనం అవుతుంది. 1,00,000కు 2-3 లక్షల అప్పు మనతో చేయిస్తాడు. అప్పు కూడా పుడుతుంది. ఈ 1,00,000 అటే ఉంటాయి. ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే నవ్వు వస్తుంది.
అర్థమైందా? ఇల్లు కొనుక్కునేవారు కూడా 75 లక్షలు, కోటి రూపాయల ఇల్లుకు 5 లక్షలు 10 లక్షలు పెడుతున్నారు, 90 లక్షలు లోన్ తీస్తా అనుకుంటాడు. వాడు ఈఎంఐ కట్టలేక ఇల్లు అమ్ముకుంటాడు. అటు చూసి ఇటు తిరిగే లోపు ఈఎంఐ వచ్చేస్తుంది. నెల ఎంతలు గడుస్తుంది వాళ్ళు రేపు, అవునా కాదు? కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. సో ఇలా ఎవరైతే రాంగ్ స్టెప్ వేశారో ఈ గత 2-3 సంవత్సరాలు బాధలే ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నేను అదే చెప్పా, చేపకు మనం ఎర ఏ విధంగానైతే వేస్తామో ఆ విధంగా శనేశ్వరుడు మనకు ఒక ఎర వేస్తాడు. మనము ఆ ఎరకు చిక్కుకున్నాము అంటే మన జీవితం అంతే. ఎప్పుడైతే మనం ఆ ఎరకు చిక్కుకోకుండా చాలా న్యాగ్గా తెలివిగా మనం తప్పించుకొని పని చేసుకోవాలి, మనం వర్క్ చేయాలి, శ్రమ చేయాలి. శని అంటేనే ఎవరు? కర్మకారకుడు. కర్మ అంటే ఏంది? కూర్చొని తినుడా? పని చేయాలి కదా. ఏదో ఒక పని చేస్తూ ఉండు, ఖాళీగా ఉండకు, నువ్వు పని చేస్తూ ఉండు. నీకు అవసరమైతే జీతం ఇంట్లో మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, ఒక నెల జీతం ఇయ్యక 2వ నెల ఇవ్వడం కానీ, 2 నెలలు కాగానే వీళ్ళు జీతం ఇస్తారని చెప్పి మనం పని చేయడం కానీ, మన పరీక్షలు ఇవన్నీ. ఖాళీగా ఉండకుండా మీరు వర్క్ లోడ్గా ఉండాలి. సో దీని తర్వాత 2024లో గురుబలం ఉండి కొంతమేర ముందుకు వెళ్ళింది వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు ఏంది? గురుబలం తగ్గింది, అష్టమ గురువు అయింది. ఇంకా తీవ్రమైన ఇబ్బందులు. భార్యాభర్తలు కలిసే ఉన్నారు, కలిసే వెళ్తున్నారు, బయట చూడడానికి అంతా భార్యాభర్తలే, ఇంట్లో దూరం. సో ఏదో మనసులో ఏదో ఒక బాధ. ఇద్దరికి చెరొక అద్దం ముంగడ పెడితే మాట్లాడారంటే తెలుస్తుంది ఈ విషయం. ఓకే, ఎవరిది వారు అద్దం ముందు కూర్చొని నిలబడండి, మాట్లాడండి, మీకు అర్థమవుతుంది. సో 2026 వరకు కూడా నేను వృశ్చిక రాశి వారి గురించి అద్భుతాలని అయితే నేను చెప్పను. ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి ఉంది, అనుభవించాలి. బాగున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, ఎవరికి చెప్పలేదు. లాభాలు వచ్చినప్పుడు సంతోషంగా ఎంజాయ్గా ఉన్నారు. నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అనుభవించాలి కదా. అది మనదే, ఇది మనదే కదా. అర్థమైందని నేను చెప్పిన పాయింట్. సో తప్పకుండా కాలభైరవ స్వామి హోమాన్ని చేసుకోవాలి వృశ్చిక రాశి వారు. ఇప్పుడే ఇంకొక విషయము, ఈ సందర్భంలో వివాహానికి సంబంధించిన స్టెప్ వేయకండి, ఓపికగా ఉండండి. 26లో వివాహానికి సంబంధించినటువంటి స్టెప్ తీసుకోండి. ఈ సమయంలో ఏంటిది అంటే మరలా స్థానచలనం ఉంది వృశ్చిక రాశి వారికి. అది ఎలాంటి స్థానచలనం అంటే పర్ఫెక్ట్గా స్టెప్ తీసుకొని వెళితే మంచి లైఫ్ టైం, మంచి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు అని చెప్పి మీరు కనుక ముందుకు వెళితే మీ గ్రహస్థితి ఎలాంటి దశ అంతర్దశలు నడుస్తుందో చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేదు అనుకుంటే మరలా మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నాయి. సో వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రువులపై విజయం ఉండే మొన్నటి వరకు కూడా అద్భుతమైనటువంటి విజయం ఉండే. ఇప్పుడు మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సో ప్రత్యంగిర హోమంలో కూడా పాల్గొనండి, ప్రత్యంగంగా కానీ పరోక్షకంగా కానీ. ప్రతి అమావాస్య రోజు మన ఆధ్వర్యంలో నిర్వహిస్తాం దుర్గామాత టెంపుల్లో విశేషంగా. సో ఎవరైతే దూర ప్రాంతాల నుండి, మరలా చెప్తున్నారు, వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వీసా రిలేటెడ్ కానీ ఇంటికి దూరం ఉండేటువంటి వారికి కానీ కొంత కష్టంగానే ఉంది. ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శని యొక్క మార్పు మరలా మీకు అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శనిలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.